రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే పర్మిట్ చేయాలని లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ డిమాండ్ చేశారు. ఆదివారం లెక్చరర్ల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్రప్ప ఆధ్వర్యంలో కుప్పం పట్టణం లక్ష్మీపురం వరదరాజు స్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ గణపతి హోమం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ హోమాన్ని పిఠాపురం, మంగళగిరి ప్రాంతాలలో నిర్వహించామని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో స్వయం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరాధ్య దైవం అయిన వరదరాజస్వామి దేవాలయంలో వినాయక హోమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. స్పందించాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. బీజే గాంధీ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగం రెగ్యులర్ చేయాలని 114 జీవో 23/9/2023 విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా క్రమబద్ధీకరించాలని ఆ జీవో యొక్క సారాంశం. దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు, కానీ కేవలము విద్యాశాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ మాత్రమే క్రమబద్ధీకరణ అవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు అధికారుల్ని ప్రభుత్వ పెద్దలను కలిసిన సరైనటువంటి స్పష్టమైనటువంటి హామీ రాకపోవడంతో దశలవారీ కార్యక్రమం చేయాలని నిర్ణయించాము. దశలవారీ కార్యక్రమంలో మొదటిది దేవుడి ద్వారా గణపతి హోమాలు చేయటం ద్వారా ప్రభుత్వ పెద్దలకి, ప్రభుత్వ అధికారులకి మేము వేడుకోలు కాంట్రాక్టు లెక్చరర్స్ అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలని 3 కాన్స్టిట్యున్సీలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురము, మంగళగిరిలో హోమాలు పూర్తి చేసుకుని ఇవాళ కుప్పంలో మరి పెద్ద ఎత్తున హోమం జరుపుతున్నాం. ఈ హోమం ద్వారా అంతేకాదు ప్రముఖ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త అయినటువంటి సివి రామన్ గారు కూడా ఈ దేవాలయంతో సంబంధం ఉందనేటువంటిది ఇక్కడ చరిత్ర మనకి తెలియజేశారు ప్రొద్దుటే. అలాగే మన స్వామీజీ గారు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా ఆ స్వామీజీ గారితో ప్రారంభిస్తారని, అటువంటి స్వామీజీ గారితో ఈ రోజున మరి హోమం కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా, మరి తిరుగులేనటువంటి కుప్పం నుంచి అనేక సార్లు నెగ్గుతూ నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, నేను ఎప్పుడు కూడా కుప్పం నుంచే నెగ్గుతానన్నారు. కాబట్టి ఆ కుప్పం నుంచే ఇవాళ మేము ప్రాధేయపడుతున్నాం, దేవుడి ద్వారా అడుగుతున్నాం, ఈ వరదరాజస్వామి టెంపుల్ ద్వారా ప్రాధేయపడుతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ లెక్చరర్లు నిలిచిపోయినటువంటి ప్రక్రియని వెంటనే ప్రారంభించాలని తెలియజేస్తున్నాం. ఇవాళ పిఠాపురంలో శక్తిపీఠం మరి డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో చేసాం. అలాగే మంగళగిరిలో మరి లక్ష్మీ గణపతి టెంపుల్లో పెద్ద హోమం చేసాం. అలాగే ఈ నియోజకవర్గంలో చివరిగా మేము చేస్తున్నాం. ప్రభుత్వం అప్పటికీ కూడా మరి దిగి రాకపోయినట్లయితే, మరి ఇన్ని హోమాలు చేసిన దేవుడి ద్వారా ప్రాధేయపడిన మరి రాకపోయినట్లయితే మరి డిసెంబర్ 4వ తారీఖున మరి పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము హోమాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు, మా యొక్క రెగ్యులరేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని 4వ తారీఖున కూడా మేము సత్యాగ్రహ దీక్ష చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కుప్పం నియోజకవర్గం నుంచి మరి మొదటిసారిగా నామినేషన్ వేసిన దేవాలయం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్లు నిలిచిపోయినటువంటి క్రమబద్ధీకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేస్తున్నాం.